How are you feeling now, Shishira? I'm disturbed. Very, very disturbed. Be cool, Shishira. అంతా సర్దుకుంటుంది. నాకు అసలు శివగామి మొహం చూస్తుంటేనే చాలా డిస్టర్బింగ్ గా ఉంది. అసలు ఇరిటేటింగ్ గా ఉంది. ఎంతైనా తను నీ సిస్టర్ కదా. సిస్టర్ 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 అంత డ్రామా, మెలో డ్రామా, పెద్ద ఫ్యామిలీ డ్రామా. నిన్నటి నుంచి కనీసం తనతో కూడా మాట్లాడలేదు. మరి నువ్వు మాట్లాడకపోతే వాళ్ళు హర్ట్ అవుతారేమో. మరి నేను హర్ట్ అయ్యే సంగతి? నువ్వు చెప్పేది కరెక్టే. నిన్ను ఒక విషయం అడగడం మర్చిపోయా. మనల్ని ఆ రోజు పప్పు దగ్గర ఒక అబ్బాయి సేవ్ చేశాడు కదా, అతనితో ఒకసారి మాట్లాడాలి. అతని వల్లే మనకి ఇన్ని సమస్యలు. అసలు అతను వాళ్ళని కొట్టకపోయి ఉంటే నన్ను పోలీసులు తీసుకెళ్లే వాళ్లే కాదు. అందులో అతని తప్పేం లేదు శిశిరా. అతను కరెక్ట్ టైంకి రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ అనవసరంగా గొడవ పెద్దదైపోయింది కదా. గొడవ చేసిందే వాళ్ళు. ఈ మధ్య ఇలాంటి రోగ్స్ ఎక్కువయ్యారు. అతడు సమయానికి సరిగ్గా వచ్చి హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఓ మై గాడ్, అసలు అతను థ్యాంక్స్ కూడా చెప్పనివ్వకుండా వెళ్ళిపోయాడు. కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ అనిపిస్తుంది. ఆది స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. అతను కనిపించకుండా గేమ్ ఆడాడు, వర్కౌట్ అయింది. ఏం ఆలోచిస్తున్నావు? అదే అదే ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. అమ్మాయిల్ని సేవ్ చేసి హీరోలాగా పోజ్ కొట్టి వెళ్లే వాళ్ళని చూశాను, కానీ ఇతడు కనీసం మొహం కూడా చూపించలేదు. అతని గురించి ఎలా తెలుసుకోవడం? ఎందుకు? జస్ట్ టు సే థ్యాంక్స్. అతని బైక్ నెంబర్ నా జ్ఞాపకం ఉంది. ఆ రోజు చూశాను. ఐ విల్ టేక్ ద డీటెయిల్స్. అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, కనుక్కో. హలో, కొంచెం అర్జెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కాల్ చేశాను. ఒక అరగంటలో వివరాలు వచ్చేస్తాయి. ఈలోపు మనం ఏమైనా తిందామా? బయట భవానీ, కూర్చో. భవానీ, నాకు డౌట్. అమ్మ కోపంగా ఉందా, సీరియస్గా ఉందా? రెండు ఒకటే కదా నాన్న. అమ్మ విషయంలో రెండు వేర్వేర్లే. అదేలా? అదంతే, నువ్వు చెప్పు. కోపం కాదు, దిగులుగా ఉంది. ఓ, దానికి కారణం నువ్వేనా? అయ్యో, నాకేం తెలీదమ్మా. అనవసరంగా నన్ను ఇందులో ఇరికించద్దు. మరి ఏమైనట్టు? ఏమైనా పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్టా? అర్జున్, ఎనఫ్. ఎనఫ్ అనే కదా నేను చెప్పేది. ఏం భవాని, బాధపడ్డం ఆపాల్సిందెవరు? అమ్మా కాదా? ఇప్పుడు ఏమైంది? నేను అదే అడుగుతున్నాను. ఏమైంది? శిశిరా. ఎనఫ్.
మళ్ళీ నీతో గొడవపడి వెళ్ళింది అంతేనా? గొడవ పడినా పర్వాలేదు, అది నాతో మాట్లాడడం లేదు. మంచిదేగా. సైలెన్స్ ఇస్ డామ్ గుడ్. నిశ్శబ్దం ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. అవునా? అయితే నేను ఒక 2-3 వారాలు మీతో మాట్లాడకుండా ఉంటాను, అప్పుడు బాగుంటుంది. నాతో కూడానా? ఎస్, అందరితో. మీ అందరికీ నా బాధగా అనిపించడం లేదు కదా? ఆ బాధని చూసే మేము బాధపడుతున్నాం, అందుకే వచ్చాను. నీ బాధ కారణం శిశిర అయితే మర్చిపో. ఎవరినన్నా? శిశిర పిన్నినా? కాదు, బాధని. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? మరి శిశిర ఎంత మొండిగా తయారైనా, ఎంత కోపంగా ఉన్నా నీకు తనే వీక్నెస్. తను నువ్వు మాట్లాడే కొద్దీ రివర్స్ అవుతూనే ఉంటుంది. మరేం చేయాలి? దానికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. అర్థం కాదు కూడా. తను కావాలనే నిన్ను, నీ మాటల్ని నెగిటివ్గా తీసుకుంటుంది. దానికి తోడు ఆ పోలీస్ స్టేషన్ ఇన్సిడెంట్ ఒకటి, అదే శిశిరని చాలా డిస్టర్బ్ చేసింది. దాంతో మాట్లాడకుండా ఎలా ఉండగలను అర్జున్? తను కెనడాలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు? రోజు మాట్లాడేదానివా? కాదు కదా. ఎంత టైము? ఎంత టైం అయినా కానీ నువ్వు ఓర్పుగా ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది పెళ్లి కూడా వద్దంటుంది. ఇక నుంచైనా సీరియస్గా దానికి మ్యాచెస్ చూడాలి. ముందు తన కోపాన్ని తగ్గని, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. అదంత ఈజీగా తగ్గే కోపం అనిపించడం లేదు. మీ అన్న సింహాద్రి ఎలా మారారు అలాగే శిశిర కూడా మారుతుంది. ధైర్యంగా ఉండు. శిశిర, డీటెయిల్స్ వచ్చాయి.